ఈరోజు మండల పరియోజన సమావేశం జరిగినది ఆర్డీఓ ఆఫీస్లో. ఎమ్మెల్యే పార్శ్వరార్థి బీసీ కార్పొరేషన్ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీకి పిలిచి హరివాణం పెద్దారణం మండలం చేయాలి అని వాళ్ళు రైతులు అడుగుతున్నారు. మంచిదే, కానీ జిల్లా కూడా కావాలా. ఈ జిల్లా విషయము మొన్న మోడీ గారు బహిరంగ సభ పెట్టినారు కర్నూలు. అప్పుడు మా ఎమ్మెల్యే గారు తర్వాత ఎంపీ ఉన్న కూటమి ప్రభుత్వము ఈ సమస్య ఎందుకు అడగలేదు నేను మైనారిటీ తరఫున అడుగుతున్నాము. ఒక హైకోర్టు కావాలా కర్నూలులో, విజయవాడకు పోవాలి మేము హైకోర్టుకి. ఆల్రెడీ హైకోర్టు మంజూరైంది, అక్టోబర్లో అవుతుంది, అక్టోబర్ నవంబర్ వస్తుంది. హైకోర్టు కోసం మెడికల్ కాలేజ్ ప్రైవేట్ రద్దు చేసి ప్రభుత్వము కంటిన్యూ చేయాలా. ఒక మెడికల్ కాలేజ్ కావాలంటే చాలా కష్టం. అది మా జగన్మోహన్ రెడ్డి 16 మెడికల్ కాలేజ్ చేస్తున్నారు. ఆధుని పెట్టాలా, ఆధుని క్యాన్సల్ చేయకూడదు. ఆధుని డెవలప్మెంట్ అవుతుంది, జిల్లా కూడా అయితే ఇంకా అభివృద్ధి అవుతుంది. మా బిజినెస్లో సెకండ్ బాంబే ఉంది ఆధుని. మా ఇండియా లెవెల్లో ఆధుని అంటే సెకండ్ బాంబే. మిల్లులన్నీ మూతపడినాయి. ఇది కొంచెము మెడికల్ కాలేజ్ ఉంటే మాకు ఇక్కడే ట్రీట్మెంట్ అయితే కర్నూలుకు పోవాలా. ఎమ్మిగలూరు పోయే లోపల చనిపోతున్నారు ఏమన్నా హార్ట్ వస్తే. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎందుకు చేయడం లేదు? ఉంది, కానీ డాక్టర్ కొరత. ఇంతకుముందు 50 పైన ఉండే డాక్టర్, ఇప్పుడు 12-13 ఉన్నాయంట. ఉంటే మెడిసిన్ లేదు. ఇంతకుముందు డాక్టర్కు హార్ట్ వస్తే 50,000 ఇంజక్షన్ ఉండే. ఇప్పుడు ప్రైవేట్ మధు ఆదిత్య దోచుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్. హార్ట్ అటాక్ ఉంటే 50,000 ఇంజక్షన్ చేయాలా గవర్నమెంట్ హాస్పిటల్లో. పేదోళ్ళ దగ్గర యాడ్ ఉంటాయి 50,000. ఆరోగ్యశ్రీ కూడా బంద్ అయింది, ఓపెన్ అయిందని విన్నాను మీడియా ద్వారా. నేను గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత వైద్య మంత్రికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, మీరు దయచేసి మెడికల్ కాలేజ్ ప్రైవేట్కి ఇవ్వద్దు, ప్రభుత్వంకు ముద్దు. ఆధునిక ప్రజలు కోరుచున్నారు. నా పేరు ఇస్మాయిల్, జిల్లా మాజీ ఒక్కబడి ఎక్స్ డైరెక్టర్, ఇమాం కాసిం మస్జిద్ ట్రస్టీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్.